హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నిన్న రాయల్గా అయితే విక్టరీ అయితే తీసుకెళ్ళినారు. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో అయితే వీళ్ళ 264 రన్స్ కొట్టింది వీళ్ళేనా చెప్పండి. యాతర డామినెన్స్ అట్లీస్ట్ బెస్ట్ మన ఆర్సీబీ వాళ్ళు. పవర్ ప్లేలోనే గురు 13 రన్స్కి 6 వికెట్స్ అంటే లెక్కేసుకుండా ఒక టైంలో అనిపించేసి నాకైతే 49 ఆల్అవుట్ ఉంది కదా మన ఆర్సీబీ రికార్డ్ని మన ఆర్సీబీ వాళ్ళే బ్రేక్ చేసి కొత్తగా ఏమైనా ఒక రికార్డు జనరేట్ చేస్తారనేసి అనుకుని ఎక్స్పెక్టేషన్ అయితే ఉండే గురు. ఆ రసిక్ సలాం గురు ఏమనేది చెప్పండి. ఒక మ్యాచ్ అయితే వీల్డింగ్ అయితే గెలిచారు. ఒక మ్యాచ్ చూస్తే వీల్డింగ్ అయితే ఒక రికార్డ్ అయితే పై అనేసి నాకు అనిపిస్తూ ఉంది. రొమారే చెప్పాడు ಮತ್ತೆ రసిక్ సలాం గారికి ఇచ్చే బదులు పక్క ఒక సుయేష్ శర్మకి లేదంటే కృణాల్ పాండ్యాకి ఇచ్చింటే బాగుండే అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్ అయితే ఉండే. కానీ మనము ఫ్యాన్స్ ఈ తర యోచన చేస్తాము. ఈ రికార్డు ఎలా అంటే తెలుసు కదా, యా తర ట్రోల్ చేస్తారు ఆర్సీబీని అని చెప్పేసి సోషల్ మీడియాలో అంతాను 49 అని చెప్పేసి దాన్ని బ్రేక్ చేసి ఉంటే బాగుండే అని చెప్పేసి నాకు అనిపించే. కానీ ఫైనల్గా అది అయితే బ్రేక్ అయితే అయ్యలేదు. ఈ తర చూడండి, క్రికెట్ పోతా ಯಾವ ಥರ చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఏం కావాలనో కావచ్చు నువ్వు క్రికెట్లో. అదే తర నిన్న ప్రూవ్ చేసినది 4 బ్యాట్స్మెన్లు అయితే వీళ్ళ దాంట్లో డక్అవుట్ అయినది నిన్న టాప్ ఆర్డర్ ఫుల్ కొలాప్స్ అవుతా ఉన్నట్లే ఢిల్లీ క్యాపిటల్స్కి. ఎవరు గురు ఆడేవాళ్ళు గురు నిల్చుకుంటానే లేదా తవా ఆ ಥರ ಗಾಡ್ ಲೆವೆಲ್ ಬೌಲಿಂಗ್ ಅನ್ಕಂಡ ಜಾಸ್ ಹೇಜಲ್ವುಡ್ ಮತ್ತು ಭುವನೇಶ್ವರ್ ಕುಮಾರ್ నుంచి చూడవచ్చు. మన ప్రైమ్ భువనేశ్వర్ కుమార్ని చూసేదానికి సిక్తా ఉంది కూడా. ಯಾವ ಥರ స్వింగ్ చేస్తానో చెప్పాలంటే ఈ పిచ్ వచ్చేసి బ్యాటింగ్కి అనుకూలమై ఉంటుంది చాలా. ఈ పిచ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్లో తెలిసి ఉంటుంది. ఇదే పిచ్ పైన ಯಾವ ಥರ స్కోర్ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పేసి ఫస్ట్ ఇన్నింగ్సే వాళ్ళు కూడా ఆడేసి అప్పుడు కేఎల్ రాహుల్ అయితే మస్తుగా అయితే ఆడేసి ఎంత 264 రన్స్ అయితే టోటల్ అయితే చేసిండ్రి. నాకు వీళ్ళ అని చెప్పేసి నాకు ఇప్పుడు డౌట్ అవుతా ఉంది. ఎలా అంటే అట్లా ఒక బ్యాటింగ్ అటాక్ని మన ఆర్సీబీ వాళ్ళు ఎట్లా హినాయించుకొని గురు వన్ సైడెడ్ పవర్ ప్లేలోనే వన్ సైడెడ్ గేమ్ అంటే మీరు అర్థం చేసుకోండి ಯಾವ ಥರ ఉండేది నిన్న మ్యాచ్ అని చెప్పేసి. ఏం గురు మాట్లాడతారు చెప్పండి. వాళ్ళ ಬಗ್ಗೆ అంటూ మాట్లాడేకేమి 50 రన్స్కనే వీళ్ళు ఆల్అవుట్ అయితే కావాల్సి ఉండే. అతను వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తారు. మన కెప్టెన్ రజత్ పట్టిదారు చూద్దాము ఏమన్నా కంబ్యాక్ చేస్తారు. రొమారే చెప్పండు ಮತ್ತು రసిక్ సలాం దార్ అని చెప్పేసి బాల్ ఇస్తారు. వీళ్ళైతే 10 రన్స్ పర్ ఓవర్ అయితే కొట్టించుకుంటారు ప్రతి ఓవరు. వీళ్ళైతే 4 ఓవర్లు ఏమో వేసినారు. రొమారే చెప్పాడు 2 ఓవర్లు ಮತ್ತು రసిక్ సలాం దార్ అయితే 2 ఓవర్లు అయితే వేసినారు. దాంట్లో చూసేది అయితే ఇద్దరు కూడా 20 రన్లు అయితే ఇచ్చినారు. ఆడేగురు మ్యాచ్ లేదా నేను ఇంకా స్కోర్ కమ్మి వీళ్ళది పక్క నాకు అనిపిస్తుంది. ఒక 30 జరిగిన ఆల్అవుట్ అయిపోయిస్తూ ఉంటారేమో వీళ్ళు. ఆ తన అనికేసి ఏం వికెట్లు ఎవరు నిల్చుకొని ఆడుతూ ఉండలేదు గురు. వీళ్ళకి ఏమై ఇన్కేస్ వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా అదే చెప్తా ఉండే. మాకేమైనా అనేసి నాకు ఇప్పుడు తెలుస్తూ ఉండే. పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్లో వాళ్ళు మైక్ ఇచ్చి మాట్లాడండి అని చెప్తారు కదా. ఆ టైంలో అంటాడు అక్షర్ పటేల్ అయితే పోస్ట్ మ్యాచ్ కాదు మేబీ మిడ్ మ్యాచ్ వీళ్ళది బ్యాటింగ్ అయితేనే పిలిచారు కదా, ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అయితే పిలిచేసి మాట్లాడతారు ఏమయ్యా మీ బ్యాటింగ్కి అని చెప్పేసి. ఆడ రెఫరీ అయితే అడుగుతూ ఉంటే వీళ్ళు చెప్తారు అక్షర్ పటేల్ ఏమైనా మాకి ఇంకా తెలియదు అని చెప్పేసి వాళ్ళు షాక్లో ఉన్నారు. ఆ ಥರ బౌలింగ్ చూడండి. జాస్ హేజల్వుడ్ అయింది, భువనేశ్వర్ కుమార్ అయింది, బా ఏం డామినెన్స్ చెప్పండి పవర్ ప్లేలా. ఈ ಥರ ఆర్సీబీకి అవును గురు తెలుసు బ్యాటింగ్ అటాక్ ఉంది, మస్తుగా ఆడతారు, బ్యాటింగ్ చేస్తారు మస్తుగా అని చెప్పేసి అనుకుని ఉంటారు. కానీ బౌలింగ్ కూడా ఇదే ಥರ డెడ్లీ ఉంది అని చెప్పేసి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. నేనైతే వెయిట్ చేస్తా ఉండే మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ పైన. ఎలా అంటే తెలిసి ఉంటుంది వాళ్ళును ఒక మ్యాచ్ అయితే సొలిడ్లో ఇదివరకును మనమును ఇదే ಥರ వాళ్ళకి నా మస్తుగానే ఆడుతున్నాం ఉండేది. ఇట్లా చూసేదానికి పోతే చెప్పాలంటే మనం సోలిన 2 మ్యాచ్లు కూడా అది కూడా గెలాల్సి ఉండే గురు. క్లోజ్ గేమ్స్ అవంతా ఎట్లా సోలినామంటే ఏం గెలిచే మ్యాచ్నే సోలినాం అంతేనే. అథవా అది ఇడిస్తే ఇంకేమీ లేదు. ఏమన్నా ఒక వర్స్ట్గా ఆడిషో లేదంటే ఒక హాఫ్ డే వేసో ఆ ಥರ అయితే మన ఆర్సీబీ వాళ్ళు అయితే ఆడినిలేదు. మెయిన్ మన బౌలింగ్ గురించి అయితే కూడా మాట్లాడకనల్లా ఎకానమీ తెలిసిన సుయేష్ శర్మది ఎంత అని చెప్పేసి 1.75 గురు 4 ఓవర్లు ఇచ్చినారు సుయేష్ శర్మకి. 4 ఓవర్లు వేసేసి జస్ట్ 7 రన్స్ ఇచ్చి1 వికెట్ అయితే తీసినారు సుయేష్ శర్మ. ఏమన్నా బౌలింగ్ ఈ సుయేష్ శర్మనే ఫస్ట్ ఇచ్చింటే బాగుంటాం. రసిక్ బదులు రొమారే చెప్పట్ బదులు సుయేష్ శర్మ ಮತ್ತು కృణాల్ పాండ్యాకి ఇచ్చింటే బౌలింగ్ నాకైతే మంచి మూవ్ అని నాకైతే అనిపించే. ఎలా అంటే తెలిసి ఉంటుంది వీళ్ళైతే కొట్టిసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ ఓవర్ కొట్టిసుకుని కూడాను క్యాప్టెన్ అంటే వీళ్ళకి ఆ మైండ్ సెట్ ఉండిండే ఈ ఒక రికార్డ్ బ్రేక్ చేయాలని చెప్పేసి వాళ్ళకి మన ఆర్సీబీ వాళ్ళకి అయితే ఆ మైండ్ సెట్ అయితే ఉండిండే. వీళ్ళకేమి జస్ట్ మ్యాచ్లు గెలాలా, ఈ రికార్డ్స్ అంతా ఒక నంబర్స్ అంతేనే, మాకేం మ్యాచ్ గెలాలా, డామినేట్ చేయాలా, విక్టరీ తీసుకురావాలా, పాయింట్స్ టేబుల్లో ముందుకు రావాలా, ఇంతే వీళ్ళకైతే టార్గెట్ అయితే ఉండింది. ಮತ್ತು భువనేశ్వర్ కుమార్ ಬಗ್ಗೆ మాట్లాడేదైతే మన బౌలింగ్ అటాక్లా మెయిన్ పిల్లర్ గురు. ఏమన్నా స్వింగ్ బౌలింగు చెప్పండి. ఆ యంగ్స్టర్ బోల్డ్ అవుతా ఉన్నట్లనే స్టన్ అయిపోతాడు. ఆ ఎక్స్పీరియన్స్ చూడండి ಯಾವ ಥರ యూస్ చేస్తారని చెప్పేసి అర్థం కాలే వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేసి నేను అవుతారో బాల్ వస్తుంది నేను బోల్డ్ అవుతానని చెప్పి. సాహిల్ పరాక్ అనుకుంటాను కొత్తగా అయితే తెచ్చిండ్రి ఈ బ్యాట్స్మెన్ని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిండ్రి ఇప్పుడు.
చూస్తే డక్అవుట్ అయితే అయినారు అన్ఫార్చునేట్గా. ఏం చేయలేదు, ಮತ್ತೆ ఛాన్స్ సిక్తుంది, ಮತ್ತೆ ట్రై చేయండి. ಜಾಸ್ ಹೇಸಲ್ವುಡ್ కాదు గురు, జాస్ హేజల్వుడ్ ಯಾವ ಥರ బౌలింగ్ వేసి చెప్పండి, వేరియేషన్లు ಯಾವ ಥರ తీసుకొని వచ్చింది అంతా బ్యాట్స్మెన్ అంతా స్టన్. ఏం చేస్తానో మనిషి వాళ్ళకైతే అర్థమే అవుతా ఉండలేదు. ఉండే లెక్కల జోకో బెత్తాలు ఉండింటే పక్క మ్యాచ్ అయితే ఇంకా అర్లీగానే ఫినిష్ అవుతా ఉండే అని చెప్పేసి నాకు అనిపించే. మన ఆర్సీబీ బ్యాట్స్మెన్ ಬಗ್ಗೆ మాట్లాడేదైతే జోకో బెత్తాల్ అయితే మంచి క్యాచ్ అయితే పుడతాడు నటరాజ్ అన్నతవా. నాకైతే సూపర్గా ఇష్టమయ్య ఆ క్యాచ్ వచ్చేసి. చాలా అంటే చాలా రిస్క్ తెలిసింటుంది. లాస్ట్ టైము లుంగి ఎంగిడి పారేసి ఆ ಥರ ಕ್ಯಾಚ್ ಪುಟ್ಟೇದನ್ಪಿ ಅದೇ ಜಾಗಲೇ ಯಾವ ಥರ ಹೋಗು ಏಟ್ ಸೇಸ್కొని ಮತ್ತೆ ಆಂಬುಲೆನ್ಸ್ ಅಂತ వచ్చి ఏమేమో సీన్లు అయిపోయి గురు. ఎవడో అయ్యలేదు ఐపీఎల్ ఆ ಥರ స్ట్రెచర్లో ఎత్తుకొని పోయేదండి వంతను సీన్స్ ఎవడు ఐపీఎల్ అయితే అయ్యలేదు. ఫైనల్గా వాళ్ళు అయితే ఓకేగా ఉండరు, అదైతే గుడ్ న్యూస్. చాలా బెజర్ అయితే ఒక ప్లేయర్కి ఆ ಥರ ఫీల్డ్లో పొడిచి ఏం జ్ఞానమే లేదు, వాళ్ళు లేచేదని కూడా అవుతా ఉండలేదు. వాళ్ళని ఏమి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి జ్ఞానం కూడా లేదు, ఆ ಥರ అయితే అయిపోయింది లుంగి ఎంగిడి. కానీ ఇతవ ఫైనల్గా నటరాజన్ అయితే నేను మెచ్చుకుంటాను. ಯಾವ ಥರ క్యాచ్ కొట్టేసి జోకో బెత్తాల్ని అయితే అవుట్ చేస్తాడు. కానీ జోకో బెత్తాల్లో అవుట్ కాకపోయినంటే పక్క మ్యాచ్ అయితే ఇంకా జల్దీనే ఫినిష్ అవుతాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకా ఒక రికార్డ్ కూడా సెట్ చేస్తూ ఉండ్రి, ఫాస్టెస్ట్ చేజ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అని చెప్పేసి యాదన స్కోర్ని. ಮತ್ತೆ మన విరాట్ కోహ్లీ తెలుసు కదా, నిల్చుకొని ఆడతాడు ఏమన్నా కానీ, ఎవరు ఎట్లా ఆడన్నా నేను నిల్చుకొని ఆడతానని చెప్పేసి నిల్చుకుంటాడు. ఇతవా జోకో బెత్తాల్ అవుట్ అవుతా ఉన్నట్లే మన దేవదత్ పడికల్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఎంత చెప్పులు కూడా ఆడతారు మీరు, ఈ స్కోర్ ఎంత చెప్పులు కొడతారని చెప్పేసి ఎంత 261 స్ట్రైక్ రేట్లు ఆడినది నిన్న దేవదత్ పడికల్. 13 బాల్స్కి 34 రన్స్ అయితే కొట్టినది, 3 సిక్సర్స్ ಮತ್ತೆ 3 బౌండరీస్. ఇతవ మెయిన్గా వచ్చి కైల్ జెమిషన్ అయితే మస్తు టార్గెట్ చేసి అయితే కొట్టే అనేసి నాకు అనిపించే. మస్తుగా టార్గెట్ చేస్తూ ఉండే అదే బౌలర్ రావాలని చెప్పేసి 2 ఓవర్లు అనుకుంటాను టార్గెట్ చేసి అయితే దేవదత్ పడికల్ కైల్ జెమిషన్ అయితే కొట్టే. అట్లే మన కింగ్ కోహ్లీ చూస్తూ ఉన్నట్లయితే నేనే ఫినిషింగ్ ఇస్తాను మ్యాచ్ అని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సర్స్ కొట్టేసి మ్యాచ్ని అయితే ఫినిష్ చేస్తాడు. మన ఆర్సీబీ వాళ్ళు గెలుస్తూ ఉన్నట్లనే టాప్ 2లోనే నిలుచుకుంటారు. ఎలా అంటే పంజాబ్ కింగ్స్ అయితే ఇంకా ఒక మ్యాచ్ కూడా సోలింలేరు, వీళ్ళని ఎవరు సోల్పించేది అనే తరనే ఉంది. నేనైతే వెయిట్ చేస్తా ఉన్నాను పంజాబ్ కింగ్స్ పైన ఆర్సీబీ ఎవడు ఆడుతుంది అని చెప్పేసి. ఇంకేం ఇంక అమ్మమ్మ అంటే ఇంకొక 10 days ఏమో ఉంది అంతే. ఆ మ్యాచ్కి వెయిట్ చేయండి ಯಾವ ಥರ ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ వాళ్ళు అయితే సాలిడ్గా అయితే కనబడుచుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో మంచి పోటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ నిన్న కూడా నేను అనుకుని పక్క ఏమైనా ఒకటి అవుతుంది పోదని చెప్పేసి. ఎలా అంటే చూడన్నా ఇద్దరు ఢిల్లీ క్యాపిటల్స్ 264 రన్స్ కొట్టేసి వస్తున్నారు బ్యాటింగ్కి. ಯಾವ ಥರ ఆడతారని నాకైతే ఎక్స్పెక్టేషన్ ఉండే, పక్క 200+ రన్స్ కొడతారనేసి ఎక్స్పెక్టేషన్ ఉండే. కానీ వీళ్ళైతే ಯಾವ ಥರ కొలాప్స్ అయ్యారు అని చెప్పేసి అంటే వర్స్ట్గా అయితే సోలిండేది నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన. మీకేమనిపించే నిన్న ఇండే మ్యాచ్ గురించి, మన ఆర్సీబీ వాళ్ళు ಯಾವ ಥರ వాళ్ళు ఆల్అవుట్ చేసి మ్యాచ్ గురించి కమెంట్స్ చేయండి. మన తెలుగు వాళ్ళు అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకుంటా ఉండలేదు. ఒకే ఒక సబ్స్క్రైబ్ వేసుకుండా నాకు ఒక మోటివేషన్ ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయాలంటే. ಮತ್ತೆ లైక్ అయితే వేసుకుండా సిద్దాము నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్.